Next one is present perfect tense. So already simple present and present continuous both finish, and now our topic is present perfect tense. So let us see the rules here. This tense form is derived by combining have or has with the participle of a verb. So ఇందులో మనకి two things గుర్తుంచుకోవాలి. ఒకటి have మరియు has, have మరియు has ప్లస్ v3. ఏంటి ఇక్కడ v3 ఈ కాంబినేషన్ ఉంది అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటే దట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్. సో మళ్ళీ మనకి ఇక్కడ స్టిల్ సమ్ కన్ఫ్యూజన్. హ్యావ్ అనేది దేనికి యూజ్ చేస్తాము అంటే ఐకి మరియు వి అండ్ యూ అండ్ దే. ఐ వి యూ దే. సో ఈ 4 ప్రొనౌన్స్కి అంటే నథింగ్ బట్ హియర్ సింగులర్ అండ్ ప్లూరల్, రైట్. సో ఈ 4 ప్రొనౌన్స్కి మనం హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా నౌన్ వచ్చింది అనుకోండి, ఒకవేళ నౌన్ కూడా ప్లూరల్ ఉన్నట్టయితే దానికి మనం హ్యావ్ మాత్రమే వాడాలి. అలా కాకుండా హ్యాజ్ ప్లస్ v3 ఉందనుకోండి, సో దీని కాంబినేషన్కి ఏంటి అంటే హీ, షీ మరియు ఇట్. హీ, షీ, ఇట్. సో ఈ మూడింటికి హ్యాజ్. అలా కాకుండా నౌన్లో సింగులర్ నౌన్ వచ్చింది అనుకోండి, రైట్, నౌన్లో నేమ్స్ థర్డ్ పర్సన్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేయాలి, మళ్ళీ మనకి ఇక్కడ హ్యాజ్ మాత్రమే వాడాలి, రైట్. హ్యావ్ ప్లస్ v3 అండ్ హ్యాజ్ ప్లస్ v3 ఈ కాంబినేషన్ని చూసి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అని అనలైజ్ చేయొచ్చు. సో హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉంటే మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థం చేసుకోవాలి. సో కొన్నిసార్లు మనం కన్ఫ్యూజన్ చేసే సెంటెన్సెస్ ఉంటాయి. ఆ సెంటెన్సెస్ ఏంటి అంటే కొన్ని రెగ్యులర్ వర్బ్స్లో ఎగ్జాంపుల్ టాక్ ఉందనుకోండి, టాక్కి v2 ఫామ్ ఏమొస్తుంది, టాక్డ్ వస్తుంది, రైట్. ఈ టాక్డ్ వస్తుంది, మళ్ళీ v3 కూడా ఏమొస్తుంది, టాక్డ్ మాత్రమే వస్తుంది, రైట్. అలాంటప్పుడు అది v2నా v3నా అని తెలియాలంటే ఏం చేయాలి అంటే దాని పక్కన ఉన్న హ్యాజ్ కానీ ఆర్ హ్యావ్ కానీ వర్బ్ని, హెల్పింగ్ వర్బ్ని చూసినట్టయితే మనం ఆ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది తెలుసుకోవచ్చు. సో లెట్ us see the examples. ఇక్కడ మనం రూల్స్ని బట్టి అండ్ ఎగ్జాంపుల్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూద్దాం ఇక్కడ, రైట్. At the end of the video you will understand what is present perfect tense here. The present perfect is used to express an action that has just been completed. అంటే అప్పుడే గడిచిన చర్య ఏదైతే ఉంటుందో, అప్పుడే గడిచిన పని ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే కొద్ది క్షణాల క్రితం అంటే కొద్దిసేపు ముందర గడిచిన పనులు ఏవైతే ఉంటాయో దాన్ని తెలపడానికి మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడుతాము. సో ఎగ్జాంపుల్, ద సన్ హ్యాస్ సెట్. సూర్యుడు అస్తమించాడు. ఇక్కడ సెట్ అనేది వర్బ్ అయితే దీనికంటే ముందు ఏమొచ్చింది, హ్యాజ్ వచ్చింది. సో ఈ హ్యాజ్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటి అంటే ఇది v3 అని, రైట్. అలా కాకుండా ఇప్పుడు సన్ ఉందనుకోండి, సన్ అనేది ఏంటి, ఇట్స్ ఏ థర్డ్ పర్సన్ అన్నట్టు. ద సన్ అనేది థర్డ్ పర్సన్. సో సన్ అనేది థర్డ్ పర్సన్కి మనం ఏ హెల్పింగ్ వర్బ్ వాడాము, ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడాము. ఎందుకంటే సన్ అనేది సింగులర్ కాబట్టి, రైట్. ద ప్లేన్ హ్యాజ్ ల్యాండెడ్. ద ప్లేన్ అనేది ఏంటిది ఇక్కడ నౌన్. ఈ నౌన్ ఏంటి, సింగులర్. ఈ సింగులర్కి ఏమొచ్చింది ఇక్కడ హ్యాజ్ హెల్పింగ్ వర్బ్ వచ్చింది, రైట్. ల్యాండెడ్. చూడండి ఇక్కడ మనం డిస్కస్ చేసిన లాజిక్ ఏంటి, రెగ్యులర్ వర్బ్స్కి ల్యాండెడ్. సో 2 సార్లు కూడా v2 కూడా ల్యాండెడ్ అవుతుంది అండ్ v3 కూడా ల్యాండెడ్ అవుతుంది. అలాంటప్పుడు ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సా లేక సింపుల్ పాస్టా తెలియాలి అంటే దీనికంటే ముందర ఉన్న హెల్పింగ్ వర్బ్ని అబ్జర్వ్ చేయాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ, హ్యాజ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, రైట్. సో సెకండ్ రూల్ చూద్దాం. టు ఎక్స్ప్రెస్ ఏ పాస్ట్ యాక్షన్ అంటే గడిచిన చర్యను ఎక్స్ప్రెస్ చేయడానికి, ద రిజల్ట్స్ ఆఫ్ విచ్ ఆర్ స్టిల్ ఫెల్ట్ ఆర్ అబ్జర్వ్. దాని యొక్క రిజల్ట్ అనేది మనం ఇంకా ఫీల్ అవుతున్నట్టయితే లేదా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే దాన్ని కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, రైట్. ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 10 years. నేను వర్క్ చేశాను. ఎన్ని సంవత్సరాలు, 10 years వర్క్ చేశాను. ప్రస్తుతం ఇంకా చేస్తున్నానా అంటే చేయట్లేదు. 10 years చేశాను బట్ ఇప్పుడు చేయట్లేదు. ఐ హ్యావ్ వచ్చింది చూడండి, వర్క్డ్. సో v2 కూడా వర్క్డే ఉంటుంది, v3 కూడా వర్క్డే ఉంటుంది. అలాంటప్పుడు దీన్ని అది v2నా v3నా తెలియాలి అంటే దీనికంటే ముందు ఏముంది ఇక్కడ, హ్యావ్ వచ్చింది. సో హ్యావ్ కంటే ముందు ఏమొచ్చింది, ఐ. సో నేనేం చెప్పాను ఇక్కడ, ఐకి మనం ఏం వాడతాము, హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని వాడతాం. సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ ఆఫీస్ ఫర్ 10 years. ఎన్ని సంవత్సరాలు పనిచేశాను,
10 years పని చేశాను. ఇప్పుడు పని చేస్తున్నానా అంటే నో, నాట్ ఎట్ ఆల్, పని చేయట్లేదు, రైట్. అంటే ఇట్స్ ఎక్స్ప్రెసింగ్ పాస్ట్ యాక్షన్. షీ హ్యాస్ రెడ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్స్. ఆమె ఏం చదివింది? షీ హ్యాస్ రెడ్, రెడ్ చూడండి ఇక్కడ రెడ్, ఈ V2 కూడా రెడ్ మరియు V3 కూడా రెడ్. సో అలాంటప్పుడు ఇది V2నా V3నా తెలియాలంటే ఏం చూడాలి? హెల్పింగ్ వర్బ్ని చూడాలి. ఇక్కడ హ్యాజ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది కాబట్టి సో షీ అనే దానికి మనం ఏం వాడతాం? హీ, షీ, ఇటుకి హ్యాజ్ వస్తుంది, రైట్. షీ హ్యాజ్ రెడ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్. ఆమె షేక్స్పియర్ యొక్క అన్ని వర్క్స్ చదివింది, రైట్. అంటే అన్ని నవలలు కానీ, రైట్, పోయమ్స్ కానీ అవన్నీ చదివింది అన్నట్టు, రైట్. సో స్టిల్ ఆమె ఇంకా ఫీల్ అవుతుంది. అలాంటి వాటిని మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ బీన్ టు కలకత్తా. ఐ హ్యావ్ బీన్ అనేది ఏంటి ఇక్కడ అంటే ఇది V3 అవుతుంది, రైట్. బీన్, బీయింగ్, రైట్. బీయింగ్. సో ఆ విధంగా ఇది V3 అవుతుంది. సో ఇక్కడ బీన్ అది V2నా V3నా తెలియాలంటే మనం ఏం చూడాలి? ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ని చూడాలి. సో హ్యావ్ వచ్చింది కాబట్టి ఇది ఎగ్జాక్ట్లీగా ఏమవుతుంది? ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతుంది. అలా కాకుండా ఐ హ్యావ్ గాన్ టు కలకత్తా అని రాదు. ఐ హ్యావ్ గాన్ టు కలకత్తా అంటే నేను కలకత్తా వెళ్ళాను బట్ ఇంకా నేను రిటర్న్ కాలేదు అన్నట్టు దాని అర్థం. ఐ హ్యావ్ బీన్ టు కలకత్తా అంటే కలకత్తా వెళ్ళి వచ్చాను, మళ్ళీ నేను ఇప్పుడున్న ప్లేస్లోనే ఉన్నాను అన్నట్టు దాని అర్థం, రైట్. ఐ హ్యావ్ బీన్ టు కలకత్తా అంటే కలకత్తా వెళ్ళి వచ్చాను, రైట్. ఐ హ్యావ్ గాన్ టు కలకత్తా అని రాదు, లేదా ఐ విజిటెడ్ కలకత్తా, ఆ విధంగా కూడా మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు, రైట్. నెక్స్ట్ రూల్ చూడండి. టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ which began in the past and which has continued up to the time of speaking, right. So action అనేది ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది, began in past and which has continued up to the time of speaking, అంటే నేను మాట్లాడుతున్నంత వరకు అది కంటిన్యూ అవుతుంది, రైట్. మిస్టర్ రావ్ హ్యాస్ బీన్ అవర్ చైర్మన్ సిన్స్ 1990. మిస్టర్ రావ్ ఎవరు? అతను హీ హ్యాస్ బీన్, నేను ఇప్పుడే చెప్పాను బీ ఫామ్లో బీయింగ్ అంటే V1 మరియు V2 V3 సేమ్ ఉంటుంది, బీన్ అనేది వస్తుంది, ఇక్కడ కూడా సేమ్, రైట్. సో మిస్టర్ రావ్ అనే అతను ఎవరు? నౌన్ కాబట్టి నౌన్కి ఏమొస్తుంది? సింగులర్ నౌన్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. జాన్ కూడా సింగులర్ కాబట్టి దీనికి ఏమొస్తుంది? హ్యాజ్ వస్తుంది. హీ హ్యాస్ బీన్, మిస్టర్ రావ్ హ్యాస్ బీన్ అవర్ చైర్మన్. ఎప్పటి నుంచి? సిన్స్ 1990. సిన్స్ అంటే ఏంటి అంటే ఇది పాయింట్ ఆఫ్ టైంకి వాడుతాము. ఎగ్జాక్ట్గా ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో ఆ పాయింట్ ఆఫ్ టైంని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం సిన్స్ని వాడుతాము. అలా కాకుండా పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు అనుకోండి 5 years, ఇదేంటిది? పీరియడ్ ఆఫ్ టైం అంటాం దీన్ని, డ్యూరేషన్ ఆఫ్ టైం అని కూడా అనొచ్చు, పీరియడ్ ఆఫ్ టైం ఆర్ డ్యూరేషన్ ఆఫ్ టైం. సో దీన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఫర్ అని వాడుతాం. ఏం వాడతాం ఇక్కడ? ఫర్ వాడతాం. అంటే ఆల్రెడీ యాక్షన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్, ఇట్ కంటిన్యూడ్ అప్ టు ద టైమ్ ఆఫ్ స్పీకింగ్, అంటే మాట్లాడేంత వరకు మనం యాక్షన్ అనేది జరుగుతున్నది. అండ్ ద ఫాలోయింగ్ యాడ్వర్బ్స్ ఆర్ ఆఫెన్ సీన్ విత్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్సెస్. అంటే ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ యాడ్వర్బ్స్ వస్తాయి. ఏవేవి అంటే ఎవర్, లేట్లీ, జస్ట్, నెవర్, రీసెంట్లీ, టుడే, నాట్ యెట్, విల్, ఆల్రెడీ. సో ఇలాంటి యాడ్వర్బ్స్ ఆఫ్ టైం ఆర్ ఎక్స్ప్రెషన్స్ మనం చూసినట్టయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, లేదా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వీటిని మనం వాడుతాము. ఐ హ్యావ్ రీసెంట్లీ సీన్ దట్ ఫిల్మ్. నేను ఈ మధ్య ఏం చూశాను? ఐ హ్యావ్ సీన్, చూడండి ఇక్కడ V3, రైట్. ఐ హ్యావ్ సీన్, సీన్ V3 వచ్చింది, దానికంటే ముందు ఏమొచ్చింది? హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం దాన్ని ఏమని అర్థం చేసుకోవచ్చు? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. హీ హ్యాస్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్డ్, హ్యాజ్. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్డ్ అంటే V2 V3 రెండు సేమ్ కాబట్టి మనకు కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికంటే ముందు హెల్పింగ్ వర్బ్ వచ్చిందా లేదా అని చూడాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది? హ్యాజ్ ఉంది కాబట్టి సో దెన్ ఆటోమేటికల్లీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ ఏ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఐ హ్యావెంట్ హ్యాడ్ అనేది ఏంటి అంటే మెయిన్ వర్బ్ ఇక్కడ. హ్యావ్, హ్యాడ్, హ్యావింగ్, రైట్. హ్యాడ్, హ్యావింగ్. సో V2 V3 రెండు సేమ్ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు దీనికంటే ముందు హెల్పింగ్ వర్బ్ ఏదైనా ఉందా లేదా చూడాలి. హ్యావ్ వచ్చింది ఇక్కడ, హ్యావ్ వచ్చింది కాబట్టి ఇది V3 అని అర్థం చేసుకోవాలి. సో ఆటోమేటిక్గా ఈ సెంటెన్స్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనకి అర్థం కావాలి, రైట్. ఈ విధంగా మనకి అడ్వర్బ్స్ ఆఫ్ టైం ఎక్స్ప్రెస్ చేసే ఫ్రేజెస్ని కానీ అంటే వర్డ్స్ని కానీ చూసి మనం అర్థం చేసుకోవచ్చు, రైట్. అండ్ ఇంకా అంతేకాకుండా నెక్స్ట్ రూల్ ఏంటి ఇక్కడ అంటే దిస్ టెన్స్ ఈజ్ నాట్ యూజ్డ్ విత్ ద అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైమ్, ఇట్స్ రాంగ్ టు సే. అంటే ఇక్కడ చూడండి
ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే అంటే అది గడిచిపోయింది, నిన్నది. సో నిన్న జరిగిన సంఘటన కాబట్టి మనం ఇక్కడ హ్యావ్ రిటర్న్ అని రాదు, హ్యావ్ రిటర్న్ అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఇచ్చి మళ్ళీ V3 రాశాడు, అది రాంగ్ అవుతుంది. ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్ అంటే నో ప్రాబ్లం. బట్ ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే అన్నామనుకోండి, అది రాంగ్ అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఐ రోట్ ఏ లెటర్ టు హిమ్ ఎస్టర్డే అని వచ్చింది అంటే ఆటోమేటిక్గా అది మనం V2 రాయాలి, సబ్జెక్ట్ ప్లస్ V2. ఎస్టర్డే అనేది ఎందులో రాయాలి అంటే సింపుల్ పాస్ట్లో రాయాలి. టైం మెన్షనింగ్ వస్తే ఏం చేయాలి? సింపుల్ పాస్ట్లో రాయాలి. అంటే ఇంతకుముందు డిస్కస్ చేసిన అడ్వర్బ్స్ కాకుండా ఈ విధంగా ఎస్టర్డే కానీ లాస్ట్ ఇయర్ కానీ అంటే నిన్నటి నుండి జరిగిన సంఘటనలు, ఈరోజు జరిగిన సంఘటనలు మనం ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. బట్ నిన్న అని జరిగిన సంఘటన కాబట్టి అది గతం, ఎస్టర్డే. సో ఎస్టర్డే అనేది మనకు పాస్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలి, సింపుల్ పాస్ట్లో. హీ హ్యాస్ విజిటెడ్ మద్రాస్ లాస్ట్ ఇయర్ అనేది గతం. సో అలాంటప్పుడు మనం హ్యాస్ విజిటెడ్ అని రాదు, ఏమనాలి? హీ విజిటెడ్ అనాలి. హీ విజిటెడ్ మద్రాస్ లాస్ట్ ఇయర్. సో ఆ విధంగా మనం అడ్వర్బ్స్ ఆఫ్ పాస్ట్ టైంని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, రైట్. ఇక్కడ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. అసెర్టివ్లో ఏమొస్తుంది? సబ్జెక్ట్ హ్యావ్ ప్లస్ V3 గుర్తుంచుకోవాలి, హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ నెగిటివ్లో మనం ఏం యాడ్ చేస్తాము అంటే నాట్ యాడ్ చేస్తాం, రైట్. ఇంట్రాగేటివ్లో ఆటోమేటిక్గా ఏమవుతుంది? మనం హ్యాజ్ ఆర్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్ అనేది ఫ్రంట్ వస్తుంది, ముందు వస్తుంది. ఆ తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యాస్ షీ రిటర్న్ ఏ లెటర్. అండ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్లో మళ్ళీ నాట్ యాడ్ చేస్తాం, రైట్. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ చేస్తాము అండ్ సబ్జెక్ట్ నాట్ ఎ నెగిటివ్ వర్డ్ అండ్ V3 ఏ లెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములా ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ స్ట్రక్చర్ని చూసి మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే దీనికి సంబంధించిన రూల్స్ మనం ప్రీవియస్ స్లైడ్స్లో నేర్చుకున్నాం, రైట్. థ్యాంక్ యూ.